హలో హాయ్ అందరికీ ఇప్పుడు మీల్ మేకర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు. ఇది చపాతీలోకి, రైస్లోకి, జీరా రైస్లోకి, బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. ఇది టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ వేసి హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత మీల్ మేకర్ ఉంటాయి కదా, మీల్ మేకర్ వేయాలి. 5 మినిట్స్ నుంచి తీసేసేయాలి. వాటర్ వంపి చేత్తో కొంచెం గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. మరి ఇంకొక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి స్పైసెస్ ఉంటాయి కదా, జీలకర్ర, ఆవాలు, కొంచెం చెక్క, లవంగాలు, 4 లవంగాలు, యాలక్కు వేసి ఫ్రై చేయాలి. హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేయాలి. వేసి మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి మగ్గనివ్వాలి. కరివేపాకు, గ్రీన్ చిల్లీ కూడా వేసి హీట్ చేయాలి. అది మగ్గేలోపు మనం మసాలా తయారు చేసుకుందాం. మిక్సీలో 4 లవంగాలు, యాలక్కి, కొంచెం చెక్క, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఎండు కొబ్బరి, టమోటాలు కూడా వేసి దానితో పాటు ఒక పెరుగు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఆనియన్ ఫ్రై అయి ఉంటుంది కదా, ఆ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులోకి వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ బాయిల్ చేయాలి. హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసి మిక్స్ చేయాలి. హీట్ అయిన తర్వాత అందులోకి మీల్ మేకర్ పక్కన పెట్టుకున్నాక ఆ మీల్ మేకర్ కూడా వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసి కొంచెం పలుచగా రావడానికి ఒక గ్లాస్ వాటర్ కూడా వేసి హీట్ చేయాలి 5 మినిట్స్. అందులోకి కస్తూరి మేతి కూడా వేయాలి. 2-3 మినిట్స్ హీట్ చేయాలి. టేస్టీ మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ అయ్యే ముందు కొత్తిమీర చల్లుకొని తినేయడమే. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్.